హాయ్ యుద్ధమే వికృతమైందనుకుంటే ప్రత్యర్థులపై దాడుల కోసం ఉపయోగించే రసాయనాలు మానవజాతి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అంతర్జాతీయ నిబంధనలను, మానవతా చట్టాలను ఇజ్రాయెల్ తుంగలో తొక్కుతుంది. అత్యంత ప్రమాదకరమైన వైట్ ఫాస్ఫరస్ బాంబులను యుద్ధంలో వాడుతుంది. వీటి వినియోగంపై నిషేధం ఉన్న ఇజ్రాయెల్ విచ్చలవిడిగా వాడేస్తుంది. పౌరుల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లేలా వైట్ ఫాస్ఫరస్ వినియోగిస్తున్నారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో పరిస్థితులు చేజారిపోతున్నాయి. దక్షిణ లెబనాన్లోని యోహ్మోర్ పట్టణంలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడులు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. పౌరులు నివసించే ప్రాంతాలపై ఇజ్రాయెల్ చట్టవిరుద్ధంగా వైట్ ఫాస్ఫరస్ ఆయుధాలను ప్రయోగించిందని అంతర్జాతీయ మానవ హక్కుల వేదిక స్పష్టమైన ఆధారాలతో నిర్ధారించింది. యోహ్మోర్ పట్టణంలోని నివాస ప్రాంతాలపై ఈ దాడులు జరిగినట్లు చూపే 7 వేర్వేరు ఫోటోలను హ్యూమన్ రైట్స్ వాచ్ జియోలొకేట్ చేసి మరీ ధృవీకరించింది. గాలిలో పేలిన ఈ వైట్ ఫాస్ఫరస్ బాంబుల కారణంగా ఆ ప్రాంతం భయానకంగా మారిపోయింది. నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ ఇలా వైట్ ఫాస్ఫరస్ను ప్రయోగించడం ముమ్మాటికి చట్టవిరుద్ధమని, ఇది అమాయక పౌరులపై అత్యంత ఘోరమైన ప్రభావాన్ని చూపుతుందని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రసాయన దాడుల వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా బతికినా జీవితకాలం బాధపడేలా క్రూరమైన గాయాలవుతాయి. వైట్ ఫాస్ఫరస్ అనేది ఆర్టిలరీ షెల్స్ బాంబులు, రాకెట్లలో ఉపయోగించే అత్యంత దారుణమైన రసాయన పదార్థం. ఇది గాలిలోని ఆక్సిజన్ తగలగానే భయంకరంగా మండిపోతుంది. ఇది పుట్టించే మంటల తీవ్రతతో ఇళ్ళు, పచ్చని వ్యవసాయ భూములు, ఇతర పౌర నిర్మాణాలు క్షణాల్లో బూడిదవుతాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వైట్ ఫాస్ఫరస్ను గాలిలో పేల్చడం చట్టవిరుద్ధం. పౌరులకు హాని జరగకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్న నియమాన్ని ఇజ్రాయెల్ బేఖాతరు చేసిందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపిస్తోంది. మార్చి 3 ఉదయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఒక ఫోటోను నిశితంగా పరిశీలిస్తే కనీసం 2 ఆర్టిలరీ ద్వారా ప్రయోగించిన వైట్ ఫాస్ఫరస్ బాంబులు యోహ్మోర్ గాలిలో పేలినట్లు స్పష్టమవుతోంది. అమెరికా తయారు చేసిన M825 సిరీస్ 155mm ఆర్టిలరీ ప్రొజెక్టైల్ పేలినప్పుడు గాలిలో కనిపించే ప్రత్యేకమైన పొగ ఆకారం ఆ ఫోటోలలోని పొగతో సరిగ్గా సరిపోలుతోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పరిస్థితులు చూస్తుంటే ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసేలా కనిపిస్తోంది. హెజ్బొల్లా ఆధీనంలో ఉన్న బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని ఇజ్రాయెల్ మిలిటరీ తాజాగా హెచ్చరించింది. ఉత్తర తూర్పు ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఏ ప్రాంతాలను ఖాళీ చేయాలో సూచిస్తూ 4 పెద్ద జిల్లాలతో కూడిన ఒక మ్యాప్ను కూడా విడుదల చేసిందని రాయిటర్స్ చెబుతోంది. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ అతిపెద్ద దాడికి సిద్ధమవుతోందనడానికి ఈ హెచ్చరికలే నిదర్శనం. 2 ఏళ్ల క్రితం గాజా, లెబనాన్పై జరిగిన సైనిక ఆపరేషన్లలో కూడా ఇజ్రాయెల్ వైట్ ఫాస్ఫరస్ ఆయుధాలను ఉపయోగించిందని హ్యూమన్ రైట్స్ వాచ్ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఆ సమయంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ ఆరోపణలను కొట్టిపారేశాయి. కానీ ఇప్పుడు దొరికిన ఫోటోగ్రాఫిక్ ఆధారాలు ఇజ్రాయెల్ తీరును మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు బోనులో నిలబెడుతున్నాయి. నివాస ప్రాంతాలపై ఇలాంటి రసాయన ఆయుధాల ప్రయోగం ఆపకపోతే పశ్చిమాసియాలో భయంకరమైన మానవ విపత్తు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.